చాలా దారుణం అండి. ఎవరైనా దీని గురించి ఫైట్ చేయాలి, ఎవరో ఒకరు ఫైట్ చేయాలి. కనీసం అంటే ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్ ని కోర్టులు మాత్రం రివ్యూ చేయగలవు. అంటే ఇది ఎగనెస్ట్ గా, అంటే రాజ్యాంగం ఎగనెస్ట్ గా అయితే ఈ ప్రైసెస్ మార్చడం అనేది రాజ్యాంగం ఎగనెస్ట్ కాదు. అది ఇట్ ఈస్ దేర్ పాలసీ మేకింగ్, కాబట్టి దాన్ని ఎగనెస్ట్ ఏం లేదు. వాట్ అంటే అది కానీ ఉండుంటాయండి ఈ పాటికి పిల్ చేయొచ్చు, గవర్నమెంట్ ఫైట్ చేయొచ్చు. నువ్వు క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు నాకు రేట్ పెంచావే పెట్రోల్, తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? సింపుల్ క్వశ్చన్. అంతే కదా. ఇక్కడ ఎక్కువ లాజిక్ వద్దు. నాకు ఇదే మాట ఎందుకు చేయలేదు అనేది ఓపెన్ గా ఉంచోబెట్టి 2 సంవత్సరాలు పెద్ద మాటలు మాట్లాడతాను రా. పెద్ద వెరీ యారగెంట్ గా మాట్లాడుతుంది. షీఈ్ వెరీ యారగెంట్ లేడీ. అఫ్ కోర్స్ అలా యారగెంట్ ఉంటేనే కలెక్ట్ చేయగలుగుతున్నారు ట్యాక్స్లు మన దగ్గర నుంచి. యారగెంట్ లేకపోతే కష్టం అవుతుంది కదా. అంత యారగెంట్ ఉన్న వాళ్ళు బెనిఫిట్ ఇవ్వడానికి తెలియదండి ఈ మాత్రం. వెరీ రాంగ్ అండ్ పార్ట్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. వెరీ రాంగ్ ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్ డూయింగ్ వెరీ బిగ్ మిస్టేక్. ఓన్లీ టాకింగ్ అబౌట్ వక్ఫ్ బిల్లు అంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తారండి.